ఇంప్రెషన్స్ ఏంటి అంటే అమరావతిని ఈ రోజు కనుక లీగల్ గా ఫిక్స్ చేస్తే ఉమ్, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ 3 రాజధానులు చేస్తాడు అనే స్లోగన్ ఇవ్వడానికి అమరావతి రైతుల దగ్గరికి రాష్ట్ర ప్రజల దగ్గరికి వెళ్ళడానికి డోర్స్ క్లోజ్ అయిపోతుంది. ఓ మై గాడ్, పొలిటికల్ మోటో. పొలిటికల్ మోటో, దుర్మార్గం కదా. పొలిటికల్ మోటో. ఇది నారా లోకేష్, అయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు అధ్యక్షతను జరుగుతున్నటువంటి అమరావతి రైతుల గొంతులు కోసేటువంటి కార్యక్రమం. దుర్మార్గం కదా. రాజకీయాలకు వాడుకుంటారా ఉద్యమాన్ని, సెంటిమెంట్ని, రాష్ట్రాన్ని అట్ ది కాస్ట్ ఆఫ్ స్టేట్. ఉమ్, ఈవెన్ రైతుల సమస్యలు పక్కన పెట్టండి. ఉమ్, మొన్న చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు రైతులతో ముచ్చట వేసినప్పుడు, ఉమ్, నేను ఏదో ఒక రకంగా మోడీని రిక్వెస్ట్ చేస్తాను. రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి సార్? ఇది రైట్ కదా సార్, రైట్ కదా. మనకేమన్నా ఒక 10,000 కోట్లు ఫండ్ అడుగుతున్నామా సార్? లేకపోతే 1000 కోట్లు ఏమన్నా ఫండ్ అడుగుతున్నావా? అరే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా చేసుకున్నావా? దానికి ముద్రేసి పంపించాయా అంటున్నావు. పంపించరు వీళ్ళు ఎందుకు పంపించరు అంటే ఈ రోజు కనుక అమరావతి కనుక ఫిక్స్ అయింది, రైతులు రాష్ట్రంలో రైతులు వీళ్ళందరూ అమ్మయ్య ఇంకా అమరావతి ఎక్కడికి కథలు తప్పాయండి, ఇబ్బంది ఏం లేదు, మనకు తెలుగుదేశం పార్టీతో పని లేదు, వైఎస్ఆర్సీపీతో పని లేదు. ఒకవేళ రేపొద్దున అమరావతి రాజధానిగా మారిస్తే ఒకవేళ మనం హైకోర్టుకి వెళ్ళొచ్చు, మనకేం సంబంధం లేదు అనేటువంటి ఒక భరోసా వచ్చింది. ఇప్పుడు ఆ భరోసా రాకూడదు. భరోసా రాకుండా ఏం చేయాలి? జగన్ వస్తే మారుస్తాడేమో, లేనిపోయింది ఇది మనకు మారిస్తే మళ్ళీ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అంటాడేమో. ఎందుకు వచ్చిన మంచిది, తెలుగుదేశం పార్టీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసింది, డెవలప్మెంట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. ఇదిగో 2 సంవత్సరాలు అయినప్పటికీ 4 రోడ్లు వేశారు, 4 బిల్డింగులు కట్టారు. ఈ 3 సంవత్సరాల్లో అదిగో ఇదిగో 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 అని చెప్పేసి ఇంకో 10 బిల్డింగులు 10 వంతెనలు కడతారు. ఇదిగో ఏదో సమ్ కన్స్ట్రక్షన్ ఈస్ గోయింగ్ ఆన్, సమ్ దే ఆర్ లుకింగ్ ఫర్ సమ్ దే ఆర్ ట్రైయింగ్ టు డూ సమ్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ లో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారాన్ని మారిస్తే మళ్ళీ మొదటికే మోసం వస్తుంది. కాబట్టి మనం ఎట్లా అయినా సరే ఈసారి మళ్ళీ తెలుగుదేశాన్ని రిటైన్ చేసుకోవాలని రైతులు అనుకోవాలి, అమరావతి రైతులు అనుకోవాలి, మిడిల్ క్లాస్ మ్యాన్ అనుకోవాలి, ఆంధ్ర ప్రజలు అనుకోవాలి. సో ఇలాంటి పరిస్థితి మళ్ళీ రేపొద్దున జగన్ వస్తే డిస్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అమరావతిని లీగల్ గా వాళ్ళు స్ట్రెంగ్తన్ చేయకుండా అలా వదిలేశారు.